రామాయణంలో మందర మంచిదా చెడ్డదా? ఇప్పుడు మందర కైకేయి మహారాణి తల్లిగారింటి నుండి వస్తుంది. ఆమె దశరథ మహారాజునకు ఆమె కైకేయిని ఇచ్చి వివాహం చేసినప్పుడు ఆమెకు ధనము అన్నిటితో పాటు ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండే ఈ చెలికత్తెలను కూడా పంపించేవాళ్ళు ఇదివరకు. అట్లా ఎందుకంటే వాళ్ళకు అన్నీ తెలుసు వీళ్ళ గురించి, కాబట్టి వీళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా చూసుకుంటారని పని మనుషులను కూడా. అయితే ఆ విధంగా వచ్చింది కాబట్టి కైకేయి మంచి చెడులు గురించి ఆలోచించవలసిన బాధ్యత మందరకు ఉంది. ఎప్పుడైతే రాముడు రాజు అవుతాడో మరి అప్పుడు ఈ అప్పటి వరకు ఉన్న ప్రేమ అనేది తొలగిపోతుందేమో. మరి నీ కొడుకు అవకాశం రాదు కాబట్టి నీకు వరాలు ఇచ్చేది ఉంది కాబట్టి నువ్వు యూజ్ చేసుకోమని చెప్తుంది. దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే ఆమె కోసమే వచ్చింది, ఆమె బాగోగులు చూడడానికే వచ్చింది. కాబట్టి వచ్చింది, ఆమె చెప్పింది, ఆమె చెప్పిన ప్రకారము అడిగారు. అయితే ఆమె చెడ్డ అనుకోవడానికి లేదు. ఎవరైనా ఎవరి సొత్తు ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం. కొంతమంది ఎట్లుంటారు, పని మనుషులు కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళింట్లో పనులు చేస్తారు, వీళ్ళ గురించి సీక్రెట్స్ వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు. కానీ ఈమె అట్లా చేయలేదు కదా, వాళ్ళ ఇంట్లో ఉండి ఆమె బాగా కోసమే ఆలోచించి చెప్పింది. అంటే ఎటువంటి ప్రేమ బంధమైనా కూడా ఆమెకు ఉంటుంది, కానీ ఈమె పని మనిషి కదా, ఈమెకి ఏముంటుంది. కాబట్టి ఆమె చేయాల్సిన కర్తవ్యము ఆమె చెప్పింది. అప్పుడు కైకేయి కూడా నిజమే అనుకొని అడగడం జరిగింది. అయితే మరి ఇదే విషయంగా రాముడు కూడా అడవులకు వెళ్ళడము, దశరథ మహారాజు చనిపోవడము, ఇవన్నీ జరిగిన తర్వాత పాపం మందర కూడా బాగా బాధపడ్డదట. ఆమె మోహం చూపించడానికి నలుగురిలోకి వెళ్ళడానికి కూడా అయ్యో నేను చేయబట్టే కదా ఇంత జరిగింది అని బాధపడేదట. అయితే రాముడు వనవాసానికి వెళ్ళి తిరిగి వచ్చినాక అప్పుడు చెప్తాడనమాట, నువ్వేమీ ఇబ్బంది పడద్దు, నువ్వు ఆ మాట చెప్పడం వల్లనే అడిగినందుకే నేను ఇప్పుడు వనవాసానికి ఆ అడవికి వెళ్ళి ఎంతోమంది మహర్షులను కలుసుకునే భాగ్యం నాకు కలిగింది, ఎంతోమంది ధర్మాత్ములను కాపాడే అవకాశం కలిగింది నాకు. కాబట్టి నువ్వు చేయబట్టే ఇదేదో జరిగిపోయింది, నేనే కారణమని నువ్వు బాధపడవద్దని చెప్పాడట. అంటే చూడండి, అయితే ఇక్కడ ఇది మనం తెలుసుకోవాలి. మందర ఓకే, ఆమె కర్తవ్యం ఆమె నిర్వర్తించింది, అది వాళ్ళ కుటుంబానికి మంచి జరిగిందా చెడ్డ జరిగిందా తర్వాత. అయితే ఇక్కడ రాముడు ధర్మస్వరూపుడు అని ఎందుకు అన్నారంటే పాజిటివ్గా తీసుకున్నాడు దాన్ని కదా. ఎందుకు అంటే నువ్వు వెళ్ళమనడం వల్లనే నేను అడవికి వెళ్ళడం వల్ల ఎంతోమంది మహర్షులను కలిశాను, వాళ్ళ బోధనలు విన్నాను. మరి లేకుంటే రాజుగా ఉంటే ఎక్కడికి వెళ్ళాడే అవకాశం ఉంటుందా అండి? ఎక్కడికి వెళ్ళలేకపోయేవాడు. వాళ్ళందరినీ అంటే ఒక ప్రభువు అన్నప్పుడు కేవలం మనుషులు ఉన్నంత ఏరియానే కాదు, అక్కడ ఉన్న అడవులు అన్నీ కూడా ఆ రాజ్యం కిందికే వస్తాయి. కాబట్టి ఆ విధంగా తన కర్తవ్యాన్ని నిర్వహించే అవకాశము అడవిలో అరణ్యంలో కూడా కల్పించావు అని చెప్తున్నాడు. నువ్వు చెప్పడం వల్లనే ఇది జరిగిందనే ఫీలింగ్ నీకు అవసరం లేదని చెప్పాడు. అయితే అదే మనం గుర్తుంచుకోవాలి. రామాయణం ఎందుకు చదవాలి అంటారు కదా, ఇదే మనం తెలుసుకోవాలి. ఎవరు చెప్పడం వల్లనో, ఎవరు అడగడం వల్లనో, ఎవరు చేయడం వల్లనో మన జీవితం పాడైపోయింది, మనకి ఇబ్బందులు వచ్చాయి అని మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు.
ఏది వచ్చినా దాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగించడానికి ప్రయత్నం చేయాలి. అది చెప్తుంది ఇక్కడ మనకు రామాయణం. అది స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళని నిందించడం వల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు. మరి అందుకే నీరు వలె జీవితం ఎప్పుడు గలగలా పారే సెలయేరులా ఆనందంగా ఉండాలి. అంతేగాని ఒకచోట స్టాగ్నేట్ అయితే మురుగునీరు అంటారు. ఆ మురుగునీరులాగా ఉండొద్దు. మనం గలగలా పారే సెలయేరులాగా జీవితం సాగాలి అంటే ఎప్పుడూ మనకు అంది వచ్చిన అవకాశాలను తీసుకుంటూ, ఏదైనా చెత్త చెదారం అడ్డు వస్తే దాన్ని కొంచెం సడి చేసుకుంటూ పక్క నుండి వెళ్ళిపోతుంది వాటరు. కానీ అక్కడ ఆగిపోదు జీవితం అనేది. దాన్ని తొలగించుకొని అది కూడా ఒక పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళాలి అని మనకు రామాయణం నేర్పుతుంది. అందుకని అందరూ కూడా రామాయణం చదవాలి.